కాకినాడ జగన్నాథపురంలో జేసీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని జెండా ఊపి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యేసు పునరుద్ధానుడయ్యాడు, రండి చూద్దాం, పరుగెత్తి ఎలుగెత్తి చాటిదాం అంటూ క్రైస్తవ సోదరులు శనివారం కాకినాడ జగన్నాథపురం జేపీఎఫ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జేపీఎఫ్ ఫౌండర్ పిఎన్ యేసుపాదం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేపీఎఫ్ అధ్యక్షుడు కె జాన్ ప్రసాద్, వరప్రసాద్, చర్చ్ పాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూడండి, మనకి రాను యుద్ధాలు అలా జరిగితే మనకి మన దేశంలో యుద్ధం లేదు, కానీ ఈరోజు గ్యాస్ కొరతని, డీజిల్ కొరతని, ఇప్పుడు పెట్రోల్ కొరతని, ఇంకోటని అప్పుడే మొదలైపోయింది. ఈ రోజున నేనేమంటానంటే, అక్కడ జరిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దేశాల్లో ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా ఈరోజు నేను చెప్తున్నా, ఈ రోజున అందరూ కూడా ఈరోజు యేసు ప్రభు చెప్పిన శాంతిని పాటించండి, మీ దేశాలన్నీ బాగుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆవేశం కాదు, ఆలోచనతో పనిచేయాలి ఈ రోజున. ఎందుకంటే ఈరోజు మీ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలనేది ఈరోజు కొంతమంది పనిచేస్తారు, కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేసుకుంటారు. నేనేమంటానంటే, దైవజ్ఞులు మీరు అందరూ కూడా లెక్క. ఈరోజు చెప్పాలంటే ఇక్కడ పాస్టర్లు అందరూ కూడా దైవజ్ఞుల కింద భావిస్తారు. ఎందుకంటే మీరు బైబిల్లో పొందుపరిచిన విషయాలను కూడా సమాజానికి చేరవేస్తున్నారు. మీ మాటను 10 మంది వింటారు అంటే నేనేమంటానంటే, ఈరోజు ఎక్కడైతే ఈరోజు మనందరూ కూడా కులాలు మతాలు వేరైనప్పుడు కూడా మనందరూ కూడా ఒకటి ఆలోచించుకుంది, తెలుగు వారం అనేది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. మనందరికీ ఒక ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధిలో చెందవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఇప్పుడే మనందరూ కూడా మీరు కానీ మనం కానీ భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మనందరూ కూడా తాత్కాలికం కాదు, భావితరాల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ సమాజంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మనం తోడ్పాటును అందించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది, భావితరాల భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజున మీ అందరూ కూడా ఏదో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మళ్ళీ మీరందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యంతో ఉండాలని భవిష్యత్తులో ఈ రోజున మన జగన్నాథపురం ఫెలోషిప్ ఏదైతే ఉందో ఈ రోజున నా తరపున ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తాడు ఈ కొండబాబు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున మొన్ననే మీరందరూ కూడా ఆలోచించారు. ఈరోజు మన రాష్ట్రాన్ని బెంగళూరు వెళ్తే బెంగళూరు, ఈరోజు కర్ణాటక వెళ్ళామనుకో మన పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కర్ణాటక వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని అడిగితే మీ రాజధాని ఏదంటే బెంగళూరు అంటారు. అలాగే తమిళనాడు వెళ్తే మీ రాజధాని ఏదంటే చెన్నై అంటున్నారు. అదేవిధంగా వేరే రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక క్యాపిటల్ ఉంటుంది, గర్వపడతారు అందరూ కూడా. అలాగే తెలంగాణ వెళ్తే హైదరాబాద్ అంటున్నాం. మన రాష్ట్రానికి వచ్చి ఈ రోజున విడిపోయిన తర్వాత క్యాపిటల్ లేకుండా ఈరోజు చెప్పుకోవడానికి కూడా ఈరోజు మనం లేకుండా పోయింది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో మొన్న అసెంబ్లీ సమావేశం పెట్టి అమరావతి రాజధాని ఉండాలి ఈ రాష్ట్రం అని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని ఆమోదం పొందింది. ఆ యేసు ప్రభు దగ్గర అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రం ప్రజలందరూ బాగుండాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ 160 మంది పాస్టర్లు ఇంకా 40 మంది పాస్టర్లు కలిగి ఉన్నాం. మన ఐక్యతను మా నాయకులు కొండబాబు గారికి ఒకసారి పరిచయించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి మన పర్మిషన్ కావాలంటే మన ఎమ్మెల్యే గారి మనకు సహకరించారు. మన జగన్నాథపురానికి మన కొండబాబు గారు చాలా గర్వం. ఎందుకంటే మన సమస్యలకు మన కష్టాలకు వారి సమీపంగా ఉంటారు, ఆదుకుంటారు. సామాన్యులతో అందరితో కలిసిపోయి మంచి ఉత్తమ నాయకుడు అని కలిగి ఉండడం మనం చాలా సంతోషం. కనుక ఇక రన్ ఫర్ జీసస్ ఈ సంవత్సరం ఇక్కడే ప్రారంభించాం. ప్రతి సంవత్సరం పక్కన వెళ్ళేవాడు. ఈ సంవత్సరం ప్రారంభించిన ఆశ కలిగింది.
దాంతోపాటు అందరూ సహకరించారు. మరి ముఖ్యంగా మన ఉత్తమ నాయకులు, మన అభిమానులు, ప్రేమ కలిగినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మన దేవుడు చందుకు అందరూ క్లాప్స్ పెట్టి వారిని సంతోషపరుస్తాం.